హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇద్దరు ట్విన్స్ అనమాట. ట్విన్స్‌కి అయితే నేను ఫ్రాక్‌లు అయితే కుడుతున్నాను. చీర వచ్చేసి ఒక చీర మొత్తం అనమాట. అంటే బ్లౌజ్ ఇందులోనే ఉంది. రన్నింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి. పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ అయితే వచ్చింది. ఇందులో ముగ్గురు పిల్లలకు కావాలి. ఇద్దరు పిల్లలు వచ్చేసి 6, 7 ఇయర్స్ అలా ఉంటారు అంతే. ఇంకో పాప వచ్చేసి 10, 11 ఇయర్స్ ఉంటది. ఇందులో వాళ్ళ ముగ్గురికి అడ్జస్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ డ్రెస్సులు అయితే కుడుతున్నాను. మీకు ఎవరికైనా ముగ్గురు అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే కొంచెం యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వాళ్ళ సైజ్ వచ్చేసి చిన్నపిల్లల సైజ్ వచ్చేసి 34, హైట్ అయితే 34 అనమాట. నడుము లూజ్ వచ్చేసి 25 ఉన్నది. మరొకసారి చెప్తున్నాను, హైట్ వచ్చేసి 34, నడుము లూజ్ వచ్చేసి 25 అయితే ఉన్నదనమాట. ఇప్పుడు ఆ మెజర్మెంట్ తోటి అయితే నేనైతే క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట. క్రేప్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్ల 2 ఇంచులు అట్లా కొంచెం ఎక్కువ ఉంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అయితే క్రేప్ లైనింగ్ ఏమవుతుందంటే మనకు హైట్ అనేది ఎక్కువ వస్తుంది. క్రేప్ లైనింగ్ పాలిస్టర్ అయితే అంత హైట్ రాదనమాట. అందుకని ఎప్పుడైనా మీరు తీసుకున్నప్పుడు చిన్న పిల్లలకైతే పర్లేదు, కానీ ఈ కొంచెం చిన్న పిల్లలైనా కూడా క్రేప్ లైనింగ్ అనేది కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటుంది. పాలిస్టర్ అంతలా కూడా ఉండదు అనమాట. అందుకని ఎప్పుడైనా మీరు తీసుకోవాలంటే క్రేప్ తీసుకుంటే బెస్ట్. మళ్ళీ అందులో కొంచెం డార్క్ ఉంటుంది, మరీ పల్చగా ఉండకుండా. అట్లా కాటన్ వేయకుండా కాటన్ వేసినట్టుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి మా ఇద్దరు పిల్లలంటే మా మరిది పిల్లలు అనమాట. అందుకనే మా ఇద్దరు పిల్లలకు వచ్చేసి అయితే నేనైతే 2 మీటర్ల 1 ఇంచున్నర 2 ఇంచులు అంతే, కొంచెం ఎక్కువ ఉన్నది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సేమ్ ఇది నేనంటే ఇది వస్తుందో రాదో అనే ఉద్దేశం మీద నేను ముందే మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం టేప్ తోటి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, మొత్తానికైతే 2 మీటర్ల 2 ఇంచులు ఎక్స్ట్రా ఉందన్నమాట. అయితే వీళ్ళు వచ్చేసి చిన్నపిల్లలే, కిందికి కూడా అంత ఫుల్ పెట్టాలని అయితే అంటే క్లాత్ని అడ్జస్ట్ చేసేకూడదామనే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆ ప్రకారం అయితే నేనైతే ఇలా తీసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి ఇప్పుడు మనము 25 నుంచి వెళ్ళి సగం చేస్తే ఎంత వస్తుంది, అట్లా 14.5 అయితే నేను నడుము లూజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇద్దరు పిల్లలకు వచ్చేసి చూసారు కదా, అన్నీ ఉన్నా కూడా 4 లేయర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను కటింగ్ చేసిన పీస్లో వచ్చేసి. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా తీసిరు 2 మీటర్లలో అనుకోవచ్చు. క్రేప్ క్లాత్ వచ్చేసి హైట్ ఉంటుందని చెప్పాను కదా, హైట్ నుంచి వెళ్ళి 2 ఫోల్డ్ చేసిన అనమాట. 2 ఫోల్డ్ చేసే వరకు మినిమం ఇంత వచ్చింది. ఇప్పుడు ఇలా 2 పీసులు అయితే అయినాయి ఇంట్లోకి వెళ్ళి, చూసారు కదా 2 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ పొడుగు నుంచి వెళ్ళి ఇలా పొడుగు ఉన్నప్పుడు నేను ఇటు నుంచి వెళ్ళి ఇటు సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మనకు 2 పీసులు అయితే అయినాయి. అదేవిధంగా సేమ్ బ్లౌజ్ అంటే బాడీ పార్ట్కి కూడా అంతే ఉందన్నట్టు, పైన పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా నేనైతే కటింగ్ చేశాను. అలాగే ఇంకా హ్యాండ్స్లకు అయ్యేంత క్లాత్ కూడా మిగిలింది చేతులకు. సరే స్టిచ్చింగ్ చేసే వరకు చూద్దాంలే, చేతులు పెట్టాలా వద్దా అని అయితే ఆలోచించుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత ఉందో. మొత్తానికైతే ఈ లంగా వెడల్పు వచ్చేసి నేను గేర తీసుకున్నది 26 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇద్దరు పిల్లలకి. అంటే 26 ఎంత అవుతుంది దాన్ని బట్టి అయితే మీరైతే అంటే 52 ఇంచెస్ అవుతుందన్నమాట. మొత్తం గేరా వచ్చేసి 52 ఇంచెస్ ఉన్నప్పుడు మనకు ఇటో 1 ఇంచ్ అటో 1 ఇంచు ఖర్చులకు పోయినా కూడా 50 వరకు అయితే ఉంటుంది కదా మనకు. 26 గేరా వచ్చినప్పుడు అంటే 2 మడతలు వస్తుంది కదా ఒక లంగకు వచ్చేసి. ఇప్పుడు చూసారు కదా, బాడీ పార్ట్కి వచ్చేసి 14.5, 15 అంతే. నేనైతే 14.5 వరకు గెస్ చేశాను. కొలుచుకున్నప్పుడు అయితే ఇంత వచ్చింది. కాకపోతే మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్లు టక్స్ అవన్నీ పెడతాం కదా, వచ్చేసరికి 14.5 అయితే మనకైతే కింద నడుము దగ్గర వచ్చేసి బాడీ పార్ట్కి వచ్చేసి అయితే సరిపోతుంది అనమాట. ఇలా చూసారు కదా, మొత్తానికైతే ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది. అంటే బాడీ సైడ్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఇది. ఇందులో నుంచి నేనైతే 2 ఫ్రాక్లకు హ్యాండ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. బుట్ట చేతులు అయితే పెట్టిద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి అయితే ఇదైతే 2 చేతులకు కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 6, 7 ఇయర్స్ పిల్లలకు కూడా కొంచెం హైట్ తక్కువ ఉన్నా పర్లేదని అనిపించినప్పుడు ఖచ్చితంగా సరిపోతుంది ఆ క్లాత్ అయితే వచ్చేసి. అదేవిధంగా బాడీ హైట్ అయితే చెప్పలేదు కదా, మీకు ఇచ్చిన 34 ఇంచుల హైట్లో మీకు ఎంత కావాలి, లంగా హైట్ తక్కువ ఉన్నా పర్లేదు అన్నప్పుడు మీరు దాని అందాజతోటి నేనైతే ఇద్దరికి కావాలి కాబట్టి చెరసగం తీసుకున్నాను. హైట్ ఫోల్డ్ చేసినప్పుడు చెరసగం అయితే వచ్చింది. ఏమైనా ఎక్కతక్క అయినా లోపలనే ఉంటుంది కదా అనేసి ఉద్దేశంతో నేనైతే అలా తీసుకున్నాను అనమాట. అయితే బాడీకి వచ్చేసి ఎంత తీసుకున్నావు అని అడుగుతారేమో. హైట్ వచ్చేసి బాడీకి వచ్చేసి నేనైతే 10 ఇంచులు తీసుకున్నాను. మనకు పైన షోల్డర్ ఖర్చు కింద నడుము దగ్గర ఖర్చు ఒక 1 ఇంచు పోతే మనకు 9 ఇంచులే మిగులుతుంది. అంటే
బాడీ హైట్ వచ్చేసి 9 ఇంచులైతే నేను పైన బాడీకైతే తీసుకున్నాననమాట. అది ఫస్ట్ చెప్పలే కదా! అందుకే మళ్ళీ గుర్తొచ్చి చెప్తున్నాను. అట్లా అనమాట. ఇక లంగాకైతే మినిమమ్ వాళ్ళ బాడీ హైట్ తీసేసిన తర్వాత మీరు లంగాకు మిగతా ఒక సైడ్ ఉంటది కదా! దాన్ని బట్టి మీరు ఎంతున్నదో దాన్ని బట్టి చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇదొచ్చేసి చీర. ఈ చీరలో కూడా నేను సేమ్ ఇప్పుడు ఫ్రాక్‌లు లంగాకు కూడా అదే విధంగా తీద్దామనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సేమ్ క్రేపు క్లాత్ ఎలా తీశాను ఫోల్డింగ్ చేసి ఒకటే సైడ్ ముగ్గురికి కావాలి కదా! ఈ చీరలో వచ్చేసి. అదే విధంగానైతే నేనైతే ఇలా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇద్దరు పిల్లలకు రావాలి. ఎందుకంటే మనకు సేమ్ మెజర్‌మెంట్ తోటైతే తీసుకుంటున్నాను. కొంచెం మనం శారీ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి. మీరు కుట్టే అంటే మీరు ఎన్ని కుడతాం అనుకుంటుర్రు దాన్ని బట్టి ఎంత గేరా ఎక్కువుంటే అంత బెస్ట్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా. నేను ముగ్గురికి స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముగ్గురికి కవర్ అయ్యేటట్టుగానైతే కట్ చేస్తున్నాను. అయితే ఇందులో ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసేదైతే లంగా కోసం అనమాట. అంటే కింద లంగా కుచ్చులు వస్తాయి కదా ఫ్రాక్ వచ్చేసి అదే అనమాట. దానికోసం అయితే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాడీ కోసం కూడా బాడీ వాళ్ళది ఎంత ఉంది కటింగ్ చేసిన పీసులు ఉన్నాయి కదా లైనింగ్ పీస్ వచ్చేసి ఆ పీస్ ఎంత ఉందని అది కూడా సేమ్ అదే విధంగా దీని మీద వేసుకొని పరుచుకొని అయితే కట్ చేస్తాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి ఈ క్లాత్ తీయగా ఇంకా నాకు శారీ వచ్చేసి 3.5 అలా మిగిలింది. చీర మొత్తం వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా అన్నట్టు. అయితే అది చూపియలేదు. అది మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీడియో స్టిచ్ చేసేటప్పుడు లాంగ్ ఫ్రాకు స్టిచ్ చేసేటప్పుడైతే అది మళ్ళీ చూపిస్తే ఎంత క్లాత్ మిగిలింది అనేది. అదైతే దానికోసం 3.5 మీటర్లు అయితే మిగిలిందనమాట. సరిపోతుంది ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాకు మా పెద్దమ్మాయికైతే. కింద ఫ్రాక్ వచ్చేసి నేనైతే బార్డర్ వదిలేసి నేను కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఇలానైతే వేసాను అనమాట. ఇప్పుడు కింద బార్డర్ వదిలేస్తే అంతా హైట్ తక్కువ లైనింగ్ అయితే వచ్చేసింది. కానీ ఇద్దరికి కావాలి కదా అనే ఉద్దేశం మీదనైతే ఇలా చేశాను. అయితే ఇటు సైడ్కి వచ్చేసి బాడీకి తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ దీనికోసం బాడీ అంటే వేస్ట్ అవుతుంది. ఇంత క్లాత్ మళ్ళీ ఈ లైనింగ్ కంటే ఎక్కువ ఉంటుంది కదా ఈ శారీ క్లాత్ వచ్చేసి కుచ్చులు ఎక్కువ రావాలి కదా మనకు అనేసి మళ్ళీ దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దాన్ని సపరేట్ తీసుకుందాం బాడీకి వచ్చేసి. ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు దీని మీద వేసి చూస్తాను చూడండి. కిందకి వచ్చేసి ఆల్రెడీ పెద్దమ్మాయికి ఫ్రాక్ కుడతా కదా అప్పుడైతే బార్డర్ అయితే మిగిలే ఛాన్స్ ఉంది. ఆ బార్డర్ వచ్చేసి కింద జెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ వీడియోని అయితే చూడండి అబ్బా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఇలాగనమాట. మొత్తానికైతే ఇటు సైడ్ 2 కింద టాప్లకు వచ్చేసి అయితే కింద ఫ్రాక్లకు వచ్చేసి ఇంకో దానికైతే బార్డర్ జెయింట్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడైతే ఇందులో నుంచి ఇప్పుడు నేను కట్ చేసిన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అందులో నుంచి అయితే బాడీ కోసం అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు నేను తీసే క్లాత్లోనే బాడీకి వచ్చినాయి 2 బాడీలకు వచ్చినాయి. అదేవిధంగా హ్యాండ్స్కి వచ్చింది. మళ్ళీ నాడలకు కూడా మిగిలిందనమాట. మళ్ళీ చెప్తున్నాను నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను కట్ చేసిన క్లాత్లో నుంచేలే హ్యాండ్స్ వచ్చినాయి. అదేవిధంగా నాడలకు కూడా క్లాత్ కూడా వచ్చిందనమాట. మనం కటింగ్ చేసి మన ఐడియాతోటి కట్ చేస్తే ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఫ్రీగా క్లాత్ ఉన్నప్పుడు ఇంకా ఫ్రాక్ లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది. నేనేందంటే వస్తే ఇద్దరికే కుట్టక్క అని చెప్పింది మా యారాలైతే. కాకపోతే నేను ముగ్గురికి సేమ్ కలర్ వచ్చేలా చూద్దామని నేనైతే ఇలా ట్రై చేశాను. వాళ్ళు ముగ్గురు వేసుకున్న తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతాను. ఇది మాత్రం స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు వేసుకున్న వీడియోని అయితే పెడతాను అనమాట. ఎందుకంటే మేము దీపావళి ఊరికి వెళ్ళేది ఉంది. అప్పుడు వాళ్ళు వేసుకుంటారు ఇవి. అప్పుడు దాకా వాళ్ళ ఫొటోస్ అయితే వెయిటింగ్లో ఉండాలి. ఇట్లా మొత్తానికైతే బాడీకి అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనమాట. బాడీ పార్ట్స్ అయితే చూస్తుండ్రు కదా మనం ఇప్పుడు ఆల్రెడీ ఎట్లా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని లైనింగ్ వేసుకొని కటింగ్ అయితే చేశాను. నేను నెక్కులకు వచ్చేసి అయితే ఎలాంటి డిజైన్ అయితే పెట్టట్లేదు. మొత్తానికైతే మనం రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా రౌండ్ నెక్ 1/2 ఇంచు గ్యాప్ పట్టేసుకొని అంటే ఖర్చు కోసం 1/2 ఇంచు పట్టేసుకొని దేనికైనా ఫ్రాక్లకైనా బ్లౌజులకైనా దేనికైనా నెక్ దగ్గర వచ్చేసి ఖచ్చితంగా 1/2 ఇంచు గ్యాప్ అయితే పట్టేసుకోవాలి. అలా 1/2 ఇంచు పట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి అదే దానికి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా ఫోల్డ్ చేసి ఇక మనకి హెమ్మింగ్ అది ఇదని ఏముండదు అన్నట్టు ఈజీ ప్రాసెస్లో పని అయితే అయిపోతుంది. ఇలా మొత్తానికి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు గ్యాప్ తీసుకొని నేనైతే ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇలా నెక్కులు కుట్టేటప్పుడు మాత్రం మనం టెన్షన్ లేపినా పర్లేదు కానీ సూది మాత్రం అందులో నుంచి వెళ్ళి రాకుండా ఉండాలి. ఎందుకంటే అలాంటప్పుడే నెక్ అనేది మంచిగా నీట్గా కూర్చుంటుంది. నెక్ ఎప్పుడు స్టిచ్ చేసినా సరే సూది మాత్రం అదే ప్లేస్లో ఉండాలి. మనం టెన్షన్ మాత్రం లేపి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా పెద్ద కుట్టు అయితే కింది సైడ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 బాడీ పార్ట్లు అయితే రెడీ అయితే చేసుకోవాలబ్బా. చూసారు కదా ఎంత బాగుందో, మంచి నీట్గా అనిపిస్తుంది. కలర్ వచ్చేసి కూడా చాలా బాగుందన్నమాట. ఇలా మొత్తానికైతే 2 జాయింట్ అయితే చేశాను. క్లాత్ అండ్ నెక్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నడుం దగ్గర కింద లంగాకి వచ్చేసి, అంటే ఫ్రాకే కానీ జాయింట్ ఏ ముందుకైతే లంగాలానే కదా కుచ్చులు పెట్టేది, అందుకని లంగా అని అయితే చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేనైతే ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రాకులు ఏది స్టిచ్ చేసినా సరే కానీ సపరేట్ పీసులు కట్ చేసుకుంటాను. అంటే వెనక సైడ్ ముందు సైడ్ అయితే ఉంటుంది అనమాట. అయితే ఇలా కుచ్చులు పెట్టాలన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే కానీ బాడీ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, బాడీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఈ కింద లంగా వచ్చేసి కుచ్చులు మళ్ళీ సేమ్ దానికి ఈక్వల్గా రావాలి. ఏమాత్రం తక్కువ రావద్దు, అలాగని ఎక్కువ కూడా రావద్దు. దాన్ని బట్టి మనము బాడీ నడుం లూజు జాయింట్ అంతా బాడీ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇలా సపరేట్గానైతే మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. క్లాత్ జాయింటింగ్ అనేది నేనైతే ఎప్పుడు ఫ్రాకులు ఏదైనా లంగాలు ఏదైనా స్టిచ్ చేసినా సరే ఖచ్చితంగా 2 పీసులు అయితే చేస్తాను. అప్పుడే మనకు ఫినిషింగ్ బాగుంటుంది, మళ్ళీ నీట్గా ఉంటుంది. ఒక సైడ్ పొడుగు ఒక సైడ్ పొట్టిగా అనేది అయితే ఉండదు. ఇలా చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. చూసుకోండి మళ్ళీ ఒకసారి టేప్ తోటి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు 14.5 రావాలి. ఏ మాత్రం తక్కువ వచ్చినా మళ్ళీ మనం డ్రెస్ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, నాకైతే ఒక 1 ఇంచ్ తక్కువ వచ్చింది. నేను లాస్ట్కి వచ్చేసి ఒక ఫోల్డింగ్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే అది కుట్టులో కవర్ అవుతుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని పర్లేదు అనే ఉద్దేశం మీదనైతే నేనైతే ఇప్పుడు చూసారు కదా, ఆ కుట్టు విప్పిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వచ్చేసింది అనమాట. 14.5 అయితే వచ్చింది. ఇలా అంటే నడుం బాడీ పార్ట్ మెజర్మెంట్ తోటి మనం ఈ లంగా కుచ్చులు ఎప్పుడైనా సరే కానీ ఫస్ట్ పైన పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే ఈ కింద పార్ట్ అయితే కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా లైనింగ్ అయితే ఇప్పటిదాకా స్టిచ్చింగ్ చేసాం కదా, కాకపోతే మెయిన్ క్లాత్ అయితే చాలా నీట్గా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే బయటికి కనిపించేది అదే కాబట్టి నీట్ ఫోల్డింగ్ తోటి కరెక్ట్ ఈక్వల్ కుచ్చుల్లాగా వచ్చేటట్టు అయితే చూసుకోండి. నేను 1 ఇంచ్ కంటే కొంచెం చిన్న కుచ్చులే పెట్టాను, ఒక 1/2 ఇంచ్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అంతే. 3/4 ఇంచు ఫోల్డింగ్లు అయితే పెట్టాను అనమాట. చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి చిన్న ఉంటేనే బుజ్జు ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా మొత్తానికైతే నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి టేప్ తోటి చెక్ చేసుకోండి. ఎందుకంటే 14.5 ఉందా లేదా అనేది నడుం లూజుని బట్టి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కలిపి కూడా చెక్ చేసుకోండి. ఏమాత్రం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. మొత్తానికైతే సరిపోయిందండి. మనం తీసుకున్న కొలతలకు 14.5 నడుం లూజ్కి అయితే సరిపోయిందనమాట. ఇలా 2 మళ్ళీ సేమ్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 కలిపి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కిందికి మడతలు అనేది అంటే కుచ్చులు పెడతాం కదా మనము, ఆ కుచ్చులు అనేది కుట్టులోకి రాకుండా చూసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మంచిగా నీట్గా అనుకుంటా కింది సైడ్ పైన సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకోండి. సేమ్ అదే విధంగా ఇటు ఇది కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ కూడా అదే విధంగా రెడీ అయితే చేసుకోండి అబ్బా. నేనైతే 2 అయితే స్టిచ్చింగ్ చేశాను, ఎందుకంటే లాంగ్ ఎక్కువైపోతుంది కదా, అందుకనేసి అయితే ఇలానైతే 2 అయితే స్టిచ్చింగ్ చేశాను. 2 స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెనక సైడ్ ముందు సైడ్ సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసినాక బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ 2 పట్టుకొని చూడండి. అయితే ఇది నేను సేమ్ డిజైన్ పెట్టాను కాబట్టి ముందుది వెనకది ఏదనేది తెలియదు కదా, నేను వెనకకైతే టక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. మీకు ఏదైనా కావాలంటే మీరు డిజైన్ అయినా ముందట ఇంకేదైనా కూడా కవర్ చేయొచ్చు, నేనైతే పెట్టలేదు. వెనకకైతే చిన్న టక్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే గుర్తుండేలా. వెనక సైడు టక్స్ ఉంది, ముందు సైడ్ ఏం లేదనమాట, చిన్నపిల్లలే కదా. ఇలా మొత్తానికి అలా వేసిన తర్వాత ఈ నడుం భాగం అయితే 2 కలిపి జాయింట్ అయితే వేసుకోండి. ఉల్టా ఫల్టా చూసుకుంటూ జాయింట్ వేసేటప్పుడు మాత్రం కుచ్చులు మాత్రం ఏ మాత్రం కుట్టులోకి రాకుండా చూడండి. కుట్టు మించలు కుట్టే రావాలి. ఈ కుచ్చులు అనేది మళ్ళీ లోపలికి వస్తే వాళ్ళు ఫ్రాక్ వేసుకున్న తర్వాత చాలా గలీజ్గా ఉంటుంది. చూసుకుంటూనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా కుట్టు అయితే వేసుకోండి, డబల్ కుట్టు అయితే వేసుకోండి. చూసారు కదా, మొత్తానికైతే నేనైతే ఇలా 2 క్లాత్లు అయితే జాయింటింగ్ అయితే అయిపోయింది. చేసిన తర్వాత డోరీస్ అయితే కుడుతున్నాను. పిల్లలు కదా కొంచెం టైట్ అట్లా నాడలు పెట్టుకోవడానికి. నాడలు అయితే నడుం దగ్గర వచ్చేసి కింద నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి నడుం దగ్గర 1/2 ఇంచు పైకి కుట్టండి కింద వరకు వచ్చేసి. అయితే ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చిన్నపిల్లల బుట్ట చేతులు ఎలా కుట్టాలో మీకైతే ఐడియానే ఉంటుంది కదా. మనం నడుము లూజు చేతు లూజు భుజం నుంచి సంఖ వరకు మొత్తం ఎంత లూజు ఉందని టేప్ తోటి కొలుచుకొని మనం ఇలా కుచ్చులు పెట్టాలన్నప్పుడు మాత్రము
ఇప్పుడు ఎట్లయినా హ్యాండ్ అనేది 2 ఫోల్డ్ చేస్తాం కదా, 2 ఫోల్డ్ చేసినప్పుడు ఆ 6 ఇంచెస్ లాస్ట్‌కి మార్కు ఫస్ట్ 5 ఇంచెస్ మార్క్ వేసుకొని ఆ తర్వాత ఈ 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నట్టయితే మనకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తది. అప్పుడు ఇలా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకొని బుగ్గ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. పిల్లలు కాబట్టి చాలా అందంగా ఉంటది. కొంతమంది అయితే హ్యాండ్స్ కూడా లేకుండా కూడా వేసుకుంటారు. నాకెందుకో హ్యాండ్స్ అయితే వేయాలనిపించింది. అలా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రాకు భుజాలు అయితే జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది, నేను మర్చిపోయానన్నమాట. అయితే ఇప్పుడైతే భుజాలు అయితే జాయింట్ చేస్తున్నాను. అయితే అవును గానీ నెక్ ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్పలే కదా. నెక్ వచ్చేసి అయితే చిన్న పిల్లలే కాబట్టి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత 3½ అలా వచ్చేస్తుంది. అంటే మీరు స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి, నేను పావించి అలా పట్టుకుంటాను కాబట్టి ఆ విధంగానైతే తీసుకున్నాను అనమాట. షోల్డర్ వచ్చేసి ఎంత, మనం నెక్ బాట్ వచ్చేసి ఒక 1½ ఇంచ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మిగతాది వచ్చేసి 2½ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ వచ్చేసి 1:30కు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే షోల్డర్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి, నేనైతే కొంచెం తక్కువనే తీసుకున్నాను అనమాట. అయితే ఇలా హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసుకోండి అబ్బా. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. చిన్నపిల్లలకైతే ఫ్రాక్లు ఎందుకో తెలియదండి, చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. అసలు భలే అనిపిస్తాయి నాకైతే ఫ్రాక్లు అయితే. మా బిడ్డ పెద్దగా అయింది కానీ ఇప్పుడు పెద్ద పిల్లలు కానీ ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఇంకా చాలా క్యూట్గా ఉండేది. నేను అప్పుడు మా మా బిడ్డకు కూడా చాలానే కుట్టాను. నేను కుట్టుకున్న ప్రతి డ్రెస్లో క్లాత్ మిగిలితే ఆమెకు కనీసం చిన్న టాప్ అయిన స్టిచ్చింగ్ అయితే చేసేదాన్ని. అయితే ఇక్కడ హ్యాండ్ లూజు మీ ఇష్టం అండి, వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం మీరు ఎంత తీసుకుంటారో. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. ఇలా ఫ్రాక్లు ఎప్పుడు స్టిచ్ చేసినా చేతి నుంచి నడుం వరకు అయితే కుట్టు వేస్తాం కదా. వేసిన తర్వాత చాలామంది చేసేది ఏంటంటే ఇవి మొత్తం కలిపి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా. అలా చేయకుండా నేను చెప్పే విధంగా మీరు కనుక స్టిచ్చింగ్ చేసినట్టయితే ఈ పోగులు లేవడం, దారాలు లేవడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. చూసారు కదా, హ్యాండ్స్ నుంచి వెళ్ళి నడుం వరకు అయితే కుట్టు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కింద కింద ఇప్పుడు మనకు ఓపెన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే లోడింగ్ పద్ధతిలో అనమాట. అంటే మనం ఇప్పుడు షేప్ బెల్ట్ ఎట్లా లోడింగ్ ఖర్చు కనిపించకుండా ఎట్లా కుట్టు వేసుకుంటాము అలాగనమాట. అదే ఎలా వేయాలనేది అయితే ఇప్పుడు నేనైతే ఆ టిప్ ద్వారానైతే మీకైతే చూపిస్తాను. సేమ్ అదే విధంగా 2 సైడ్స్ అయితే హ్యాండ్ అయితే ఇలా జాయింటింగ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా పైనుంచి కింది దాకా కుట్టు లాగేస్తాం, అలా వేయొద్దండి. ఫ్రాక్లకు వచ్చేసి ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, వెనక అంటే నేను సపరేట్ పీసులు అయితే తీసుకుంటానని చెప్పాను కదా. ఈ లంగా బాడీకి వచ్చేసే లంగాలకు వచ్చేసి అయితే లైనింగ్ ఏం చేయాలంటే 2 వెనకది ముందు ఇట్లా పైకి అనేసేయాలి. ఇలా పైకి అనేసి కింది సైడే ఉంటుంది వెనకది ముందు మెయిన్ క్లాత్. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ నుంచి అయితే మనమైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ చిన్న ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ వేసినప్పుడు బాడీ పార్ట్ ఇందులోకి రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం లోపల సైడ్ ఉందా క్లాత్ ఎలాగనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా లాస్ట్ చివరనైతే ఇలా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నడుం దగ్గరకు వచ్చేసరికి మనం టైట్ ఎంతవరకు వేసినాం కుట్టు ఆ ప్లేస్కి వచ్చే వరకు ఒకటి డబల్ స్టిచ్ అయితే వేయండి. మళ్ళీ మనం 2 కుట్లు వేసే అవకాశం కూడా ఉండదు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూసారు కదా, పైనది సేమ్ అటు సైడ్ అటే వేసాను, ఇక్కడది ఇటు సైడే వేసాను అనమాట. లైనింగ్ సేమ్ ఎలా కుట్టు వేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా 2 కలిపి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. లోడింగ్ పద్ధతిలో వస్తుంది అనమాట. అంటే దారాలు పోగులు లేవడం, పిల్లలు వేసుకున్నప్పుడు కాళ్ళకు తట్టడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదన్నమాట. నేను చెప్పే విధంగా ఇది టిప్స్, ఇది చాలా వరకు చాలామందికి తెలియదు, నాకు తెలిసి అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఎప్పుడన్నా మళ్ళీ ఇంకొకసారి ఏదైనా స్టిచ్ చేసినట్టు ఫ్రాక్లో అయితే కుట్టినట్టయితే ఖచ్చితంగా ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి, బాగుంటుంది. చూసారు కదా, మొత్తానికి ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చిన్న వీడియోని అయితే యాడ్ చేస్తాను. మొత్తానికి అయితే చూసారు కదండి, ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు లోడింగ్ పద్ధతిలో. అంటే కుట్టు అనేది మనకు బయటకు అయితే రాకుండా ఉంటుంది. మొత్తానికైతే 3 ఫ్రాక్లు అయితే కంప్లీట్ అయినాయి. ఎలా ఉన్నాయో వీడియో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని అయితే షేర్ చేయండి నచ్చిన వాళ్ళకి.